హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఈరోజు చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా పన్నీర్ పులావ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇంకా ఎప్పుడైనా క్విక్గా ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోకి 1/2 స్పూన్ పసుపు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి 250 గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ని వేసుకోవాలండి. ఇలా పన్నీర్ క్యూబ్స్ని ఈ పన్నీర్ అంతా వేసేసిన తర్వాత ఇమీడియట్గా కలపకుండా 1 నిమిషం అలా ఉంచి తర్వాత స్లోగా గరిటెతోటి కలుపుకోవాలి. పన్నీర్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇది ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే అది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పన్నీర్ని పక్కన పెట్టేసుకోండి. నేను ఈ పన్నీర్ పులావ్ రెసిపీని రైస్ కుక్కర్లో ఈజీగా తయారు చేసేస్తున్నానండి. ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే ఇదే రెసిపీ మీరు సేమ్గా ప్రాసెస్ ఫాలో అయ్యి కుక్కర్లో కూడా తయారు చేసేసుకోవచ్చు. రైస్ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేయాలి. ఇందులోకి ఇప్పుడు మనం బిర్యానీ మసాలాల్ని వేసుకోవాలి. 2 చిన్నవి చెక్కలు, 2 బిర్యానీ పువ్వులు, 1 నల్ల యాలుక, చిన్న ముక్క జాపత్రి, 5 లవంగాలు, 4 యాలుకలు, 1/2 బిర్యానీ కాయ, 1/2 స్పూన్ రాతి పువ్వు, 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ జీలకర్ర, 2 చిన్న బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 స్లిట్ చేసిన మిరపకాయలు, 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైసెస్ కింద చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి, బాగా వేగాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకుని దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుని వేపుకోవాలి. ఇలాగా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నార్మల్గా ఆయిల్ ఎక్కువ వేసుకున్నప్పుడు ఇలాంటి టైంలో ఆయిల్ కొంచెం పైకి కనిపిస్తూ ఉంటుందండి. మనం ఆయిల్ కొంచెం తక్కువ వాడాం కాబట్టి మనకి ఆయిల్ ఇక్కడ కనిపించట్లేదు. టమాటా అంతా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు బఠానీ గింజల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పన్నీర్ పులావ్ కాబట్టి ఇవి మాత్రమే వేసాను. నార్మల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని వెజిటబుల్స్ కూడా వేసి మీరు అవన్నీ మగ్గేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవచ్చు కూడా. ఇదంతా ఇలా అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసి 1 స్పూన్ క్రష్ చేసిన కసూరి మేతిని వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గంట పాటు నానబెట్టిన 3 కప్పుల బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇది నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, బట్ నార్మల్గా పులావ్ అంటే బాస్మతి రైస్తో బాగుంటుంది కదా. రైస్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక 2 నిమిషాలు కలిపితే ఇది పొడి పొడిగా వస్తుందండి. బియ్యం మెతుకు అది చాలా పొడి పొడిగా వస్తుంది. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 4.5 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అదే నార్మల్ బియ్యం వాడుతున్నట్లయితే 2 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని అంతా సరిపోయింది అనుకుంటే దీనిపైన మూత పెట్టి రైస్ కుక్కర్లో పెట్టేసేయండి. ఈ రైస్ ఈ రకంగా సగం కుక్ అయింది అని అనుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని వేసి ఒక్కసారి అంతా కలిసే విధంగా కలిపేసేసి ఇంకా మళ్ళీ రైస్ కుక్కర్ మూత పెట్టేస్తే ఈ బియ్యం పూర్తిగా ఉడికిపోతుంది. అదే మీరు నార్మల్ కుక్కర్ యూస్ చేసే వాళ్ళైతే 1 లేదా 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత దాన్ని మిక్స్ చేసేసుకోవచ్చు పన్నీర్ ముక్కలు వేసి. లాస్ట్లో గార్నిష్ కోసం లైట్గా కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మీరు కావాలి అని అనుకుంటే ఇవి కూడా ఫ్రై చేసి పూర్తిగా అయిపోయిన బిర్యానీలోకి ఇవి పైన జల్లేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. ఇంకింతేనండి, పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. పూర్తిగా అయిపోయింది అనుకున్న తర్వాత 5 నిమిషాలు అలా వేడి మీద ఉంచి తర్వాత ఇంకా తీసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది పెరుగు చట్నీతో కూడా తినొచ్చండి, లేదంటే దీన్ని ఇలా తినేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.